ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టుపై కూటమి ప్రభుత్వం స్పీడ్ పెంచింది. 2027 పుష్కరాల నాటికి ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తుంది. కానీ ఈ మహత్ కార్యం వెనుక వేల కుటుంబాల త్యాగముంది. ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రం సస్యశ్యామలమవుతుంది నిజమే, కానీ తమ భూమిని పుట్టిన గడ్డను వదులుకున్న నిర్వాసితుల పరిస్థితి ఏంటి? R&R ప్యాకేజ్లో అమలులో జాప్యం, వయసు నిర్ధారణలో కొర్రీలు నిర్వాసితుల్ని ఆవేదనకు గురిచేస్తున్నాయి. ముంపు మండలాల్లో నెలకొన్న పరిస్థితులపై 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్. బహుళార్థ సాధక ప్రాజెక్టు అయినటువంటి పోలవరం ప్రాజెక్టు పనులైతే కూడా 2027 డిసెంబర్ నాటికి పూర్తవుతాయని ప్రభుత్వం ఒక పక్క చెబుతుంది. మరోపక్క ప్రాజెక్టుకు సంబంధించి ముంపు మండలాల నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి అందాల్సినటువంటి R&R ప్యాకేజీకి సంబంధించి కూడా ఇంకా దాదాపు సగం మంది కూడా అందని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం పూర్తి స్థాయిలో బాధితులకంతా కూడా న్యాయం చేస్తామని చెబుతుంది. మరో పక్కన నిర్వాసితులేమో తమకు అన్యాయం జరుగుతుందంటూ కూడా చెబుతున్న పరిస్థితులు. ఇప్పటికే తపతపాలుగా విడుదల చేసినటువంటి నిధులు ఎంత, ఇంకా ప్రాజెక్టుకు సంబంధించి నిర్వాసితులకి ఎంత మేరకు నిధులు అవసరం అవుతాయి, ఇంకా ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టాలి, ఈనాటి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సంబంధించి కూడా R&R ప్యాకేజీ ఏ మేరకు ప్రభుత్వం అందించాలి, ఎంత అందించాలి అనేది ఇంకా కూడా సరైన క్లారిటీ అనేది కూడా ఉండటం లేదని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం అటు కుక్కునూరు సంబంధించి కూడా ఏలేరుపాడు మండలంలో ఉన్నటువంటి అటు కోనవరం రుద్రమ్మకోట మధ్య సంబంధించి గోదావరి నదీ తీర ప్రాంతంలో ఉన్నాం. ఈ నదీ తీర ప్రాంతం సంబంధించి కూడా అటు కుక్కునూరు రుద్రమ్మకోటకు సంబంధించి కూడా ఇక్కడ పడవల ద్వారా కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు. కానీ గోదావరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి గోదావరి ఈ సమయంలో కూడా కొంత ప్రశాంతంగా ఉంది. వరదలు వచ్చిన సమయంలో ఆ గోదావరి అంతా కూడా పొంగి ఈ ప్రాంతానికి సంబంధించి కూడా మొత్తం ఈ గ్రామాలన్నీ కూడా మొత్తం నీట మునిగిపోతాయి. వీళ్ళంతా కూడా మొత్తం పునరావాస కేంద్రాలకి తరలి వెళ్లాల్సిన పరిస్థితి అయితే కూడా ఏర్పడతాయి. ఎక్కడికక్కడ అంటే దాదాపు పోలవరం ప్రాజెక్టు పూర్తయి అక్కడ నీళ్లు కానీ ఆ ప్రాజెక్ట్ అంతా కూడా నిల్వ చేసిన సమయంలో ఈ ఊర్లన్నీ కూడా మొత్తం పూర్తిగా జలమయమవుతాయి. దీనికి సంబంధించి వీళ్ళందరికీ కూడా R&R ప్యాకేజీకి సంబంధించి కూడా ప్రభుత్వం కాలనీలు కూడా కొన్ని చోట్ల కట్టించింది. దాదాపు 1,06,000 మందికి సంబంధించి కూడా ఇప్పటికే కొన్ని కాలనీలు మాత్రమే 8,000 ఇళ్లకు సంబంధించి కాలనీలు మాత్రమే పూర్తయినట్లు కూడా తెలుస్తుంది. మిగతా వారికి సంబంధించి ఇళ్ల నిర్మాణం కూడా జరగాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అంటే బాధితులకు సంబంధించి నిర్వాసితులకు సంబంధించి వాళ్ళ డిమాండ్లు ఏమిటం అనేది పూర్తి స్థాయిలో ఇంకా సరైన పద్ధతిలో ఇంకా కొలికి రావాల్సిన అవసరం ఉంది. ఈ గ్రామాలకు సంబంధించిన ప్రజలు ఏమంటున్నారో, వాళ్ళకి ఏ విధంగా ప్యాకేజీలు పడినాయి అనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాం. గోదావరి నదీ పరివాహక ప్రాంతం పోలవరం ముంపు మండలాలకు సంబంధించి కూడా ప్రస్తుతం మనం ఏలేరుపాడు మండలంలోని రుద్రమకోట గ్రామంలో ఉన్నాము. మొత్తం అంతా కూడా చూసుకోవచ్చు. ఒక పక్కన గోదావరి గట్టును ఆనుకుని మొత్తం అంతా కూడా ఈ రుద్రమకోట గ్రామం అంతా కూడా ఉంటుంది. దీనికి సంబంధించి కూడా గ్రామంలో ఉన్నటువంటి అందరికీ కూడా R&R ప్యాకేజీకి సంబంధించి కూడా నిధులకు దఫదఫాలుగా విడుదలవుతున్న సందర్భం అయితే కూడా ఉంది. ఈ మొత్తం ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం 3 సార్లు విడుదల చేసినటువంటి R&R ప్యాకేజీకి సంబంధించి కూడా వాళ్ళకి ఏ విధంగా అందుబాటులోకి వచ్చినాయి ఏంటనేది కూడా ఒకసారి ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, ఒకసారి వాళ్ళని కూడా అడుగుదాం. అమ్మ, మీకు డబ్బులకు సంబంధించి R&R ప్యాకేజీ సంబంధించి డబ్బులు పడినాయా మీకు? అసలు ఈ ఊర్లో ఎంతమంది ఉంటారు, ఎంతమందికి పడినాయి అని తెలుసు? కొంతమందికి పడ్డాయి సార్, ఒక 200 మంది దాకా పడ్డాయి. ఇంకా చాలా మంది ఉన్నారు సార్ పడేవాళ్ళు. ఒక ఇళ్ళ ప్యాకేజీ పడలేదు సార్, R&R పడ్డది. కొంతమంది 18 సంవత్సరాల నిండిన పిల్లలకి పడలేదు. కొంతమంది పిల్లలకి పెళ్ళి అయిందని కొంతమందికి ఆఫ్ చేశారు, వాళ్ళకి పడలేదు సార్. అవి పడాలి మరి. మరి మీరే అంటే ఇప్పుడు మీకు R&R ప్యాకేజీ కింద మనిషికి ఎంత వచ్చినాయి, ఇళ్ళకి పక్కన పెడితే మామూలుగా ఎంత వచ్చినాయి మీకు? 6,80,000 సార్, అంతే సార్. 6,80,000 వచ్చి అప్పుడు ఇంటికి అంత ఇస్తా అన్నారు, ఇంటికి ఇంతవరకు ఎందుకు పడలేదు? అంతే ఇస్తానన్నారు సార్. 10,000 అన్న 10 లక్షలు అన్నారు, కానీ అవి మంజూరు కాలేదని ఆఫ్ చేశారు అన్నారు. ఇప్పుడు గోదావరి వరదలు వచ్చినప్పుడు పరిస్థితి అంతా మొత్తం అంతా కూడా బయటికి వెళ్తున్నారు, మీరు మళ్ళీ వస్తున్నారు, అసలు ఏంటి మీ పరిస్థితి?
ఏమో ఘోరంగా ఉంటుంది సార్. గోదావరిలో వచ్చినప్పుడల్లా బాగా రిస్క్ అవుతుంది. పైకి వెళ్ళాలి, గుట్ట మీదకి పోవాలా, అక్కడ పాములేమో తేళ్ళేమో పిల్లగాళ్ళు సంటి పిల్లగాళ్ళని వేసుకొని ఆ గుట్ట మీద చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మళ్ళీ అక్కడ నుండి గోదావరి కొద్దిగా తీసిందంటే ఇళ్ళకి వచ్చి బాగా ఊబి పట్టిపోతుంది. ఆ ఊబి అంతా తీసుకొని అట్టే ఉంటున్నాం సార్. మొత్తానికి సంబంధించి కూడా ప్రతి గ్రామంలోనూ ముంపు మండలాల్లో సంబంధించి కూడా కొంత ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఆ గ్రామంలో ఉన్నటువంటి కొంతమందికి ఆర్&ఆర్ ప్యాకేజీ కింద నిధులు పడినప్పటికీ కూడా ఇంకా చాలామందికి నిధులు అంటే ఆర్&ఆర్ ప్యాకేజీ కింద డబ్బులు పడాలని చెప్పి వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక ముంపు మండలాల నిర్వాసితుల సమస్యల విషయంలో ప్రస్తుతం మనతో పోలవరం ఎమ్మెల్యే బాలరాజు ఉన్నారు. సార్, ప్రత్యేకంగా ఈ ఆర్&ఆర్ ప్యాకేజీ కింద ఇప్పటికే 3 విడతల కింద ప్రభుత్వం కొంత నిధులు అయితే జమ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఇంకా చాలామందికి రాలేదు. ముఖ్యంగా ఇళ్ల తరలింపుకు సంబంధించి ఇళ్ల ప్యాకేజీ సంబంధించి పడలేదని చెప్పి కూడా బాధితులంతా చెబుతున్న పరిస్థితి. ఈ సమస్యలను ఎప్పుడు పరిష్కారం? అంటే ఖచ్చితంగా ఈ సమస్యలన్నిటి మీద మళ్ళొకసారి రీసర్వే చేయాలి. ఎందుకంటే గత ప్రభుత్వాలు అశ్రద్ధ వల్ల కానీ లేకపోతే కొంత మిస్గైడ్లైన్స్ వల్ల ఏదైతే ఆ గ్రామాల్లో ఈ 18 సంవత్సరం నిండినటువంటి వాళ్ళు లిస్టులో పేర్లు లేకపోవడం, అలాగే ఆ రోజు నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కాంపన్సేషన్ పడకపోవడం, చాలా ఆ రోజు 16-17 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి కూడా పేర్లు రాకపోవడం, ఈరోజు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వచ్చినాయి. ఇలాగా అనేక మిస్టేక్స్ ఉన్నాయి. ఖచ్చితంగా సీఎం గారితో పవన్ కళ్యాణ్ గారితో మేము ఒకటే తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వాలు ఏదైతే ఈ సర్వేల రూపంలో అనేక తప్పిదాలు చేశాయి అవన్నీ కూడా నివృత్తం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితుల్ని మనం అందరం కూడా ఇక్కడ వాళ్ళకి సంతోషకరంగా వాళ్ళని బయటికి పంపించాలి. అలాగే వారు ఏదైతే అనుకున్నట్టు అంటే కాలనీలో వారికి 32 రకాల సదుపాయాలు కల్పించిన తర్వాత వీరిని అక్కడ షిఫ్ట్ చేయాలి. ఏదైతే మనం 2027 కల్లా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక గోల్ పెట్టుకున్నారో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ఈ పోలవరం ప్రాజెక్టు కానీ లేకపోతే నిర్వాసితులు కానీ న్యాయం చేసే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి చర్యలు తీసుకుంటుంది. మొత్తానికి ఎవరైతే ముంపు మండలాలకు సంబంధించి బాధితులు ఉన్నారో వారికి ప్రతి ఒక్కరికి కూడా కూటమి ప్రభుత్వం న్యాయం చేసే విధంగా తమంతా కూడా కృషి చేస్తాము. ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అయితే కొన్ని గతంలో జరిగినటువంటి తప్పిదాల వలన ఇబ్బందులు ఎదురవుతున్నాయి తప్పితే కూటమి ప్రభుత్వం అందరికీ న్యాయం చేస్తుందని చెప్పి కూడా చెబుతున్న పరిస్థితి కూడా ప్రస్తుతం నెలకొని ఉన్నాయి. విడుదల ప్రసాద్తో శ్రీనివాస్, టీవీ, పోలవరం ముంపు మండలాల నుంచి.